హాయ్ ఫ్రెండ్స్, మికీ గీక్స్కు స్వాగతం. ఈ వీడియోలో మనం సార్టింగ్ ప్రాబ్లం గురించి మరియు సార్టింగ్ అల్గోరిథమ్స్, బబుల్ సార్ట్ అండ్ సెలెక్షన్ సార్ట్ గురించి నేర్చుకుందాం. సో అసలు సార్టింగ్ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి? సార్టింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ అరేంజింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చింది. క్రెడిట్ కార్డ్ బిల్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ డేట్తో సార్ట్ చేసి ప్రింట్ చేస్తారు. సో మోస్ట్ లైక్లీ వాళ్ళు ఒక సార్టింగ్ అల్గోరిథం వాడి మన ట్రాన్సాక్షన్స్ అన్ని డేట్స్తో సార్ట్ చేసి అందులో ప్రింట్ చేసి ఉంటారు. సో ఇలా మనకున్న డేటాని ఎనీ లాజికల్ ఆర్డర్లో సార్ట్ చేయడానికి వాడేవే సార్టింగ్ ఆర్డర్. అసలు సార్టింగ్ ఎందుకు కావాలి అంటే, సార్టింగ్ ఈజ్ ఏ ఫస్ట్ స్టెప్ టు ఆర్గనైజ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ మూవీ చూడాలనుకుంటున్నాం, ఐఎండిబికి వెళ్ళి వి చెక్ ఫర్ ద మోస్ట్ రేటెడ్ మూవీస్. అంటే అక్కడ ఉన్న మూవీస్ని వి సార్ట్ బై రేటింగ్. షాపింగ్ చేసేటప్పుడు వి సార్ట్ బై ప్రైస్ ఆర్ న్యూయెస్ట్ ఆర్ రేటింగ్, వాట్ ఎవర్. సో సార్టింగ్ అల్గోరిథమ్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ కంప్యూటర్ సైన్స్ అల్గోరిథమ్స్. చాలా వెరైటీ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి వేర్ డెవలప్డ్ ఫర్ సార్టింగ్ ఓవర్ ద ఇయర్స్. అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక టైప్ ఆఫ్ సార్టింగ్ అల్గోరిథం ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ ఉంటుంది ఇన్ దేర్ డిఫాల్ట్ లైబ్రరీస్. బట్ మనం ఇది నేర్చుకోవడం వల్ల ఇట్ విల్ హెల్ప్ అస్ కంపేర్ అల్గోరిథమ్స్ అండ్ సాల్వ్ అదర్ ప్రాబ్లమ్స్. మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ సిమిలర్ టు సార్టింగ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో సార్టింగ్ నేర్చుకుంటే ఇట్ విల్ బీ ఏ స్టార్టింగ్ పాయింట్ ఫర్ అస్ టు సాల్వ్ అదర్ ప్రాబ్లమ్స్. సో మనము 2 ఎలిమెంటరీ సార్టింగ్ అల్గోరిథమ్స్ నేర్చుకుందాం, బబుల్ సార్ట్, సెలెక్షన్ సార్ట్. పర్ఫార్మెన్స్ వైజ్ ఇవి అంత బాగా లేకపోయినా దిస్ విల్ గివ్ అస్ సమ్ బేసిక్ ఇంట్రొడక్షన్ టు సార్టింగ్ మెకానిజం అనమాట. సో ఫర్దర్ మనం అదర్ అల్గోరిథమ్స్ లైక్ మడ్ సార్ట్, క్విక్ సార్ట్ నేర్చుకునేటప్పుడు మనకి ఇది బేసిక్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ వీ విల్ అప్రిషియేట్ ద ఎఫిషియన్సీ మోర్. సో బబుల్ సార్ట్, ఫస్ట్ వన్ బబుల్ సార్ట్. అసలు బబుల్ సార్ట్ అంటే ఏంటి? బబుల్ సార్ట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ సింప్లెస్ట్ సార్టింగ్ అల్గోరిథమ్స్. అది ఎవ్రీ ఎలిమెంట్ని నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తూ పోతుంది. కంపేర్ చేసి వాట్ ఎవర్ ఈజ్ లార్జెస్ట్ దాన్ని స్వాప్ చేస్తుంది అనమాట. అంటే ఎసెన్షియలీ యూ ఆల్వేస్ టేక్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద అరే. సో రిపీటెడ్లీ స్వాపింగ్ ద అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ రాంగ్ ఆర్డర్, అదనమాట. సో అల్గోరిథం వైజ్ చూసుకుంటే అది ఇట్లా ఉంటుంది. సో ఫర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ అరే, ఇఫ్ a of I is greater than a of I plus 1, we swap and we continue the same ఫర్ n టైమ్స్ అనమాట. సో ఈ సార్టింగ్ అల్గోరిథంకి ఒక డ్రాబ్యాక్ చూసారంటే, ఆల్రెడీ సార్టెడ్ ఉన్నా కూడా ఇవి కంప్లీట్గా మళ్ళీ సార్ట్ చేసుకుంటూనే వెళ్తూ ఉంటుంది. సో ఒక స్మాల్ ఆప్టిమైజేషన్ ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ స్వాపింగ్, బ్రేక్ అని చెప్పచ్చు అనమాట. ఫస్ట్ స్వాప్డ్ ఫాల్స్ అని ఒక స్టేట్మెంట్ పెట్టుకోవచ్చు. సో ఓన్లీ వెన్ యు ఆర్ డూయింగ్ ఏ స్వాపింగ్ ఇట్ విల్ కంటిన్యూ దిస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి సార్టెడ్ అరే ఉందనుకోండి, ఇఫ్ యూ ప్రాసెస్ ద ఎంటైర్ అరే యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీ స్వాపింగ్ బికాస్ ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. అట్లాంటప్పుడు ఈ స్వాప్డ్ విల్ రిమైన్ ఫాల్స్. సో వీ వోంట్ డూ ఫర్దర్ ప్రాసెసింగ్ అనమాట. సో బెస్ట్ కేస్లో ఇట్ విల్ సేవ్ అస్ సమ్ టైమ్. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం మనం దీన్ని. సో లెట్స్ సే మనకి ఒక అరే ఆఫ్ ఇన్పుట్ 34, 41, 15, 24, 10 ఉన్నాయి. సో ఫస్ట్ ఐటరేషన్లో ఏమవుతుంది? ఫస్ట్ ఐటరేషన్లో 34, 41 కంపేర్ చేస్తుంది. దే ఆర్ ఇన్ ద రైట్ ఆర్డర్. సో నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తుంది. 41, 15 దే ఆర్ నాట్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. 41 ఈజ్ గ్రేటర్. సో 41 అండ్ 15ని స్వాప్ చేస్తుంది. సో 41 ఇక్కడికి వస్తుంది. 41 ఇప్పుడు ఇక్కడ 41 వచ్చింది కదా, 41, 24 కంపేర్ చేస్తుంది. 41, 24, 41 ఈజ్ అగైన్ గ్రేటర్. సో మళ్ళీ 24ని స్వాప్ చేస్తుంది. దెన్ 41, 10 అగైన్ 41 ఈజ్ గ్రేటర్. సో 41, 10ని స్వాప్ చేస్తుంది. దెన్ 41, 48 అవి కరెక్ట్గానే ఉన్నాయి. సో నో స్వాపింగ్ రిక్వైర్డ్. 40. సో లాస్ట్కి మనకి బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఎండ్కి వచ్చేసింది. నెక్స్ట్ ఐటరేషన్ మళ్ళీ సేమ్ థింగ్. ఫర్ ఎవ్రీ ఎలిమెంట్
చేయాలి కదా. సో అగైన్ 34 15 కంపేర్ చేస్తుంది. స్వాపింగ్ ఈజ్ రిక్వైర్డ్ బికాస్ 34 ఈజ్ గ్రేటర్. సో 15 వస్తుంది ఇక్కడికి. సో ఇప్పుడు మనకి ఇక్కడ 34 ఉంది, 34 24 కంపేర్ చేస్తుంది. 34 ఈజ్ గ్రేటర్, సో అగైన్ స్వాపింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో 24 వస్తుంది ఇక్కడ. ఇక్కడ 34 ఉంది మనకి, 34 10 కంపేర్ చేస్తే 10 ఈజ్ స్మాలర్, సో ఈ స్వాప్ అగైన్ ఇక్కడ 10 వస్తుంది. సో ఇక్కడ మనకి 34 ఉంది, 34 41 కంపేర్ చేస్తే 34 ఈజ్ స్మాలర్, నో స్వాపింగ్ రిక్వైర్డ్. సో 34 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 41, సో వీ ఆల్రెడీ నో దట్ 48 ఇక్కడ ప్రాసెసే చేయం అసలు మనం. ఇది కూడా సెకండ్ లార్జెస్ట్ వచ్చేసింది మనకి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఐటరేషన్. ఇలా ఎన్ని ఐటరేషన్స్ అవుతాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అన్ని, అంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవి కూడా అవుతాయి. సో ఇప్పుడు మనకి ఈ 4 ఎలిమెంట్స్ కంపేర్ చేస్తాం. 15 24 కరెక్ట్ ఆర్డర్లోనే ఉన్నాయి, 24 10 లేవు, సో స్వాప్ ఇట్. ఇక్కడ 24 వస్తుంది, 24 34 కరెక్ట్ ఆర్డర్లోనే ఉన్నాయి, సో 24 34. సో ఈ 3 ఎలిమెంట్స్ అవే ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 15 10 కరెక్ట్ ఆర్డర్లో లేవు, స్వాప్ 10 15, 15 24 కరెక్ట్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2 10 15 కరెక్ట్ ఆర్డర్లోనే ఉన్నాయి, సో నో స్వాపింగ్ రిక్వైర్డ్. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్, ఇక్కడ ఓన్లీ 10. సో మనకి సార్టెడ్ ఆర్డర్ ఇట్లా వస్తుంది అనమాట, 10 15 24 34 41 48 విచ్ ఈస్ ద కరెక్ట్ వన్. ఇప్పుడు దీన్ని విజువలైజ్ చేసుకుంటే మనకు కొంచెం బాగా అర్థమవుతుంది. సో దెర్ ఈజ్ ఎ సైట్ కాల్డ్ visualalgo.com అని. ఇందులో విజువలైజేషన్ మనకి బాగా చూపిస్తాడు అనమాట, జస్ట్ అన్ యానిమేషన్. సో సేమ్ ఇన్పుట్ ఇక్కడ కూడా తీసుకున్నాం, ఇందాక మనం ప్రాసెస్ చేసింది. లెట్స్ క్లిక్ గో అండ్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఫస్ట్ 34 41 కంపేర్ చేసింది, స్వాప్ చేస్తుంది. నో స్వాపింగ్ రిక్వైర్డ్. సేమ్ మనం ఏం రన్ త్రూ చేసామో సేమ్ థింగ్ ఇది కూడా చేస్తుంది. దట్స్ ఇట్. సో మనకి సార్టెడ్ అరే వచ్చేసింది అనమాట. సో దీనికి మనం కోడ్ రాయడానికి ట్రై చేద్దాం, బబుల్ సార్ట్ కోడ్. సో ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా జావాలో కోడ్ రాద్దాం. సో బేసిక్ స్కెలిటన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ రెడీగా పెట్టాను. ఓకే, మనకి సేమ్ ఇన్పుట్ అరే ఉంది, అండ్ ఈ ఇన్పుట్ అరే మీద సార్ట్ కాల్ చేసి దాన్ని సిస్అవుట్లో ప్రింట్ చేస్తున్నాం. సో ఒక హ్యాండీ ఫంక్షన్, ప్రైవేట్ ఫంక్షన్ స్వాప్ అనేది రాసి పెట్టాను. స్వాప్ ఈజ్ నథింగ్ బట్ ఒక అరే ఐజే ఇస్తే ఆ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ని స్వాప్ చేస్తుంది, అంతే. సో మనకి ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి, అరేని 1 to n పాస్ చేయాలి. సో లెట్స్ టేక్ అరే సైజ్ ఇన్ ఏ ప్రైవేట్ వేరియబుల్ ఫస్ట్. Size equal to input dot length. Okay, for int I equal to 0, I less than size I plus plus. Manamu, so for each of the element in the array we have to compare it with the next element. And for int j equal to 0, j less than size +1 కూడా చేస్తున్నాం కాబట్టి సైజ్ -1 అనాలి యాక్చువల్లీ, j ప్లస్ ప్లస్. ఓకే, అండ్ లాస్ట్కి మనకి ఇంతకుముందు చూసాం కదా, లాస్ట్లో మనకి సార్టెడ్ ఎలిమెంట్స్ వచ్చేస్తున్నాయి. ఎవ్రీ టైమ్ ఈ ప్రాసెస్ ఈ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ మనకు చూడక్కర్లేదు, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. సో వాటిని ఎలిమినేట్ చేయడానికి ఇక్కడ సైజ్ -i -1 అని కూడా అనాలన్నమాట. సో ఆల్రెడీ లార్జెస్ట్ ఎలిమెంట్ని మళ్ళీ ప్రాసెస్ చేయకుండా అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ, ఇఫ్ ఇన్పుట్ ఆఫ్ j ఈజ్ గ్రేటర్ దాన్ ఇన్పుట్ ఆఫ్ j ప్లస్ 1, స్వాప్ ఇన్పుట్ j ప్లస్ 1. ఓకే, ఫస్ట్ ఇది రన్ చేసి చూద్దాం. ఓకే, we didn't return the array. Return input. Okay,
సో 10, 15, 24, 34, 41, 48 కరెక్ట్ ఆర్డర్ వచ్చింది. కానీ దీన్ని ఆప్టిమైజ్డ్ వర్షన్ ఆల్రెడీ సార్టెడ్ అరే ఉంటే దానికి ఎక్స్టెండ్ చేద్దాం. సో బూలియన్ స్వాప్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకే, అంటే ఇదనమాట. ఓకే, ఇక్కడ సో బిఫోర్ వి చెక్ ఎవ్రీ ఐటరేషన్కి స్వాప్ని ఫాల్స్ చేద్దాం. అండ్ ఎనీ టైమ్ యూ డూ ఏ స్వాప్, change swap to true. Okay, if you are not swapping, if not swapped, then break. Okay, so that means only when you there ఒక స్వాపింగ్ జరిగినప్పుడు మాత్రమే మనం కంటిన్యూ చేయాలి, అదర్వైజ్ వి జస్ట్ బ్రేక్ అనమాట. ఇది రన్ చేస్తే ఇది కూడా మనకి సేమ్ అవుట్పుట్ ఇవ్వాలి. ఇట్స్ ఏ ఆప్టిమైజ్డ్ వెర్షన్ అన్నట్టు. ఓకే, సో ఈ అల్గోరిథం చూస్తే మనం ఈ అరే సైజ్ని 2 టైమ్స్ ట్రావర్స్ చేస్తున్నాం. ఒక ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్ ఉంది. సో వర్స్ట్ కేస్లో ఇది ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. బెస్ట్ కేస్ సార్టెడ్ అయితే మనము ఆల్రెడీ ఇంప్రూవ్ చేసాం కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. ఈ ఇంప్రూవ్మెంట్ లేకపోతే బెస్ట్ కేస్లో కూడా ఆర్డర్ ఆఫ్ n స్క్వేరే అవుతుంది. సో బులియన్ బబుల్ సార్ట్ అనేది యావరేజ్ కేస్, వర్స్ట్ కేస్, ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అల్గోరిథం. మనం ఎక్స్ట్రా మెమరీ ఏం వాడట్లేదు, కానీ టైం కాంప్లెక్సిటీ వైజ్ ఇట్స్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. సో ఎనీ టైం ఇట్లా లూప్ లోపల ఇంకో లూప్ ఉంటే ఇట్స్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్, బికాస్ n ఇంటూ n టైమ్స్ మనము ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో నౌ లెట్స్ టాక్ అబౌట్ సెలెక్షన్ సార్ట్. సెలెక్షన్ సార్ట్ కూడా సిమిలర్ టు బబుల్ సార్టే. బబుల్ సార్ట్లో ఏం చేసాం మనం, ఎవ్రీ టైం ఒక ఎలిమెంట్ దాని అడ్జసెంట్ ఎలిమెంట్ని కంపేర్ చేసుకుంటూ లార్జెస్ట్ ఎలిమెంట్ని ఎండ్కి మూవ్ చేస్తూ వెళ్ళాం. సో సెలెక్షన్ సార్ట్లో ఏం చేస్తామంటే ఎవ్రీ టైం మన ఫస్ట్ ఏ ఆఫ్ ఐని మిన్ అనుకుంటాం, f0ని. రెస్ట్ ఆఫ్ ద అరేలో మినిమం ఏంటో కనుక్కొని దాన్ని ఐత్ పొజిషన్కి రీప్లేస్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే రిపీటెడ్లీ ఫైండ్ ద మినిమం ఎలిమెంట్ ఫ్రమ్ ద అన్సార్టెడ్ పార్ట్ ఆఫ్ ద అరే. సో ఇంతకుముందు లార్జెస్ట్ ఎలిమెంట్ని ఎండ్కి పెడుతూ వచ్చాం, ఇప్పుడు స్మాలెస్ట్ ఎలిమెంట్ని ఫ్రంట్కి పెడుతున్నాం. బట్ వీ డోంట్ డూ దోస్ మెనీ స్వాప్స్. మినిమం కనుక్కొని ఆ మినిమంని ఇక్కడికి తీసుకొస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం అనుకోండి, సేమ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, దీనికి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఐటరేషన్స్ సేమ్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ 34 మినిమం అనుకుంటాం మనం. ఓకే, సో రిమైనింగ్ అరేలో మినిమం ఎలిమెంట్ ఏంటి, రిమైనింగ్ అరేలో మినిమం ఇస్ 10. సో 10 అండ్ 34 స్వాప్ చేస్తాం. 10, 41, 15, 24, 34, 48. సో ఇది మన ఫస్ట్ ఐటరేషన్ తర్వాత ఇలా ఉంటుంది. ఓకే, సో ఈ 10 అనేది మనకి ఇంకా ఫిక్స్డ్. ఇప్పుడు మనం జస్ట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద అరే చూసుకోవాలి. 10, 15, 24, 34, 48. అగైన్ ఇది మినిమం అనుకుంటే రెస్ట్ ఆఫ్ ద అరేలో మినిమం ఏంటి, 15. సో ఈ రెండింటిని స్వాప్ చేస్తాం. సో నెక్స్ట్ 10 అలాగే ఉంటుంది, 15, 41, 24, 34, 48. నెక్స్ట్ అగైన్ 15 ఈజ్ మినిమం అని మనకు తెలుసు. రిమైనింగ్ ఏరియాలో మినిమం ఏంటి, 24. 24ని 41ని స్వాప్ చేస్తాం. ఇప్పుడు 10, 15, ఇక్కడ 24 వస్తుంది, 41, 34, 48. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఏరియాలో మినిమం ఏంటి, 34. సో వి స్వాప్ 34, 41, 48. ఓకే, నెక్స్ట్ ఇదే మినిమం, సో నో స్వాపింగ్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఇట్ విల్ జస్ట్ బి నో స్వాపింగ్ కాబట్టి సేమ్ ఎలిమెంట్స్ వస్తాయి. సో ఇట్లా 10, 15, 24, 34, 41, 48. సో ఇంతకు ముందులాగే
మనం ఒక విజువలైజేషన్ కూడా చూద్దాం సెలెక్షన్ సార్ట్కి. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ మినిమం కనుక్కుంది. 15 ఈజ్ ద మినిమం, సారీ 10 ఈజ్ ద మినిమం, స్వాప్ చేసింది. నెక్స్ట్ మీకు రిమైనింగ్ వాటిలో 15 ఈజ్ ద మినిమం, స్వాప్ ఇట్. నెక్స్ట్ 24 ఈజ్ ద మినిమం, స్వాప్ ఇట్. నెక్స్ట్ 34 ఈజ్ ద మినిమం, స్వాప్ ఇట్. నెక్స్ట్ ఇంకా స్వాప్స్ ఏం అక్కర్లేదు, మినిమమ్స్ రైట్ పొజిషన్లోనే ఉన్నాయి. సో దిస్ ఈజ్ హౌ వీ గెట్ అవర్ కరెక్ట్ అరే. సేమ్ థింగ్ వాట్ వీ డెడ్ హియర్. ఓకే, సో ఇప్పుడు సెలెక్షన్ సార్ట్కి కోడ్ రాస్తే, సెలెక్షన్ సార్ట్ ఇది మన సెలెక్షన్ సార్ట్ అల్గోరిథం. ఓకే, సేమ్ ఇంతకు ముందులాగే మొత్తం క్లాస్ అండ్ ఫంక్షన్స్ కొన్ని డిఫైన్ చేసి పెట్టాను, స్వాప్ ఫంక్షన్. సో ఫస్ట్ థింగ్ అరే సైజ్ని ఒక వేరియబుల్లోకి తీసుకుందాం. ఓకే, సేమ్ ఫర్ ఇంట్ I equal to 0, I less than size, I plus plus. Int min equal to input of I. సో మనం ఫస్ట్ పొజిషన్లో ఉన్నది మినిమం అనుకుందాం. ఓకే, దెన్ ఫర్ ఇంట్ j equal to I plus 1, j less than size, j plus plus, if input of j is less than min, అంటే input of j is less than input of min. min అనేది ఇండెక్స్ కదా మనకి ఇక్కడ. input of min, యా మిన్లో ఇండెక్స్ పెట్టుకోవాలి, ఎలిమెంట్ కాదు. సో వాట్ డు వి డూ హియర్, min is j. ఓకే, అదనమాట. సో ఎవ్రీ టైం రెస్ట్ ఆఫ్ ద అరేలో మినిమం ఎలిమెంట్ ఏంటి తెలుసుకొని దాని ఇండెక్స్ని మిన్లో పెట్టాం మనం. సో ఇక్కడికి వచ్చాక ఇఫ్ I is not equal to min, అంటే if we found a new minimum, and swap input I comma min. That's it. ఓకే, సో మళ్ళీ రిటర్న్ మర్చిపోయాం, రిటర్న్ ఇన్పుట్. ఓకే, లెట్స్ రన్ అండ్ సీ. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఎ సెలెక్షన్ సార్ట్ అల్గోరిథం. సో బబుల్ సార్ట్ లాగే ఇది కూడా ఫర్లో ఫర్ ఉంది. సో ఇది కూడా ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అల్గోరిథం. అయితే ఒకటేంటంటే మనం బబుల్ సార్ట్లో ఎవ్రీ టైం స్వాప్ చేస్తున్నాం. ఈ స్వాప్ ఆపరేషన్ అనేది ఎక్కువసార్లు జరుగుతుంది బబుల్ సార్ట్లో. సెలెక్షన్ సార్ట్లో ఓన్లీ వెన్ యూ ఫైండ్ ఎ న్యూ మినిమమ్ యూ డూ ద స్వాప్. సో యాక్చువల్ టైం వైజ్ తీసుకుంటే సెలెక్షన్ సార్ట్ ఈస్ బెటర్ దాన్ బబుల్ సార్ట్, బట్ టైం కాంప్లెక్సిటీ వైజ్ రెండు ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అల్గోరిథమ్సే. సో both of them are bad. So the best time complexity for sorting is order of n log n, and mud sort, quick sort ఇవన్నీ order of n log n ఉంటాయి. So most of the languages have a variation of quick sort already implemented. We'll see that in the next lecture. Thank you.